సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు నిర్మాతగా సరికొత్త అవతారం ఎత్తారు. కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆయన సమర్పణలో రూపొందిన చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. కొత్త టాలెంట్ ను ప్రోత్సహించాలనే లక్ష్యంతో సుమారుగా 25 మందికి పైగా నూతన నటీనటులను దర్శకుడు వి మునిరాజును ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తూ ఉన్నారు. విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా జరిగిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో ఎమోషనల్ గా సాగింది. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం స్పీచ్ అందరి హృదయాలను హత్తుకుంది. ఈ సినిమా కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు, పల్లెల నుంచి ఎన్నో కళలతో పరిశ్రమకు వచ్చిన సుమారు 50 మంది సాంకేతిక నిపుణుల నటీనటుల జీవితకాల స్వప్నమని ఆయన పేర్కొన్నారు. తాను ఇప్పటి వరకు తన సొంత సినిమాలకు కూడా ఎవరి మద్దతు కోరలేదని, కానీ ఈ కొత్త వారి కష్టానికి గుర్తింపు వచ్చేలా పరిశ్రమ పెద్దలను, విమర్శకులను మద్దతు తెలపాలని కోరారు. ఈ వేదికపై కిరణ్ తన భార్య నటి రహస్య గోరఖ్ గురించి చేసిన కామెంట్స్ అయితే హైలైట్ గా నిలిచాయి. తన కష్టకాలంలో ఆమె అందించిన తోడ్పాటును గుర్తు చేసుకుంటూ కిరణ్ భావోద్వేగానికి లోనయ్యారు. నేను ఇంకా హీరో కాకముందు అవకాశాల కోసం బంజారాహిల్స్ లోని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న రోజుల్లో రహస్య నాకు అండగా నిలిచింది. తినడానికి కూడా సరిగ్గా లేని పరిస్థితుల్లో ఆమె నా కోసం ఇంటి నుండి భోజనం తీసుకొచ్చేది. నేను ఒకరోజు హీరో అవుతానని నమ్మి నా చేయి పట్టుకుంది అంటూ తన సక్సెస్ లో రహస్య పాత్రను కొనియాడారు. వారి మధ్య ఉన్న ప్రేమ, నమ్మకమే తనను ఈ స్థాయికి చేర్చాయని ఆయన తెలిపారు. చిన్న సినిమా అయినప్పటికీ కూడా టెక్నికల్ క్వాలిటీలో ఎక్కడా రాజీ పడలేదని కిరణ్ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా మ్యూజిక్, సౌండ్ డిజైన్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని, ఇంటర్వెల్ నుండి క్లైమాక్స్ వరకు సినిమా ఎంతో ఎంగేజింగ్ గా ఉంటుందని చెప్పారు. ఈ చిత్ర బృందం పడిన కష్టానికి గౌరవంగా వారి కుటుంబ సభ్యుల కోసం భారతదేశంలోని అతిపెద్ద స్క్రీన్ లో స్పెషల్ ప్రీమియర్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కొత్త కంటెంట్ ను ఎప్పుడూ కూడా ఆదరించే తెలుగు ప్రేక్షకులు ఈ వేసవికి తిమ్మరాజుపల్లి టీవీని తప్పక ఆదరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.